మనతో పాటు మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఒక పక్క రైతులు కళ్ళాలలో ఒడ్లు మొక్కజొన్నలు తడుస్తుంటే ఈ ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజీలో ఉత్సాహాలనే ఒక రూపకంగా అట్టహాసంగానో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మొక్కజొన్న కళ్ళాలు కానీ ఒడ్లు కానీ ఇవన్నీ హట్టహాసంగా ఖాళీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఉత్సాహాల పేరుతోటి ఆర్ట్స్ కాలేజీలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడుతుంది అనగానే, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడుతుంది అనగానే భయంతో ప్రజలందరూ మరి ఇవాళ రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఒక భయంతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో రైతు సదస్సులు అన్నో కళ్ళాలు తడుస్తున్నాయి, మొక్కజొన్నలు తడుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పిడుగుబడి రైతు చనిపోయిండు. అయినా కానీ ప్రభుత్వానికి చీమంత ఇది కూడా లేదు. మొక్కజొన్నల రైతులు అరణ్య గోసగా మరి దాదాపు ఒక నెల రోజుల నుంచి కళ్ళాలలో చాలా ఇబ్బందులు పడతారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ ఆ రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్నలు ఒడ్లు తక్షణమే కొనాలి. అకాల వర్షాలతో రైతులు ఒక నెల రోజుల నుంచి కళ్ళాలలో అవస్థలు పడతారు. కాబట్టి వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ ఒడ్లు మొక్కజొన్నలు కొనండి, తర్వాత సదస్సులు పెట్టండి. అంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే ఇవన్నీ కూడా రైతు వేదికలు కరెక్ట్గా కట్టకపోవడం, కొనుగోలు చక్కగా లేకపోవడం, మాయిశ్చర్ చెకింగ్లు అంటూ పెద్ద ఎత్తున స్కాములు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజు రైతు సుఖంగా ఉండు అంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు నియామకాలు అంటే వాస్తవంగా మరి నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయానికి వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యి మరి ఈ రోజు 365 రోజులు పంటలు పండించుకునే విధంగా మరి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో, గతంలో మనం ఆంధ్రాకు వలసవాదులుగా పోయి నాట్లేసేందుకు కూలీలుగా మరి నాగార్జున సాగర్ కింద ఆంధ్రాకు పోయేటోళ్ళం. కానీ ఈ రోజు మనకే బీహార్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి పనిచేస్తుందుకు ఈ కూలీలు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. అంటే ఈ రోజు సస్యశ్యామలంగా మరి పంటలు యాసంగి వర్షం ఈ రోజు మొక్కజొన్నలు కానీ ఒడ్లు కానీ ఈ విధంగా పండుతానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దు. కాబట్టి ఈ రోజు నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఈ రోజు పంటలు పండిస్తున్నారు. పండించిన పంటలను కొనలేక గత ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా గత ప్రభుత్వం అంటే నీ తండ్రి కష్టపడి సంపాదించి ఒక 10,000 అప్పు ఇస్తే మా నాయన అప్పు చేసిపోయాడు. కానీ కోట్ల రూపాయలు సంపాదించిపోయిన తండ్రిని గుర్తుపెట్టుకోకుండా ఈరోజు గత ప్రభుత్వం అవమానకరం. గత ప్రభుత్వం అనే మాటలు మానుకోవాలి. ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పుకోవాలి. అంటే మీరు వచ్చిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తే కనుక మరొకసారి ఇదే పరిస్థితి ఉంటుందా? రైతు భరోసా ఇప్పటి వరకు మీరు ఆరోపిస్తున్నట్టుగా 3 సార్లు ఎగ్గొట్టిండని చెప్పేసి, రైతు బీమా పథకానికి పంగనామం పెట్టేసిండని చెప్పేసి, అంటే రైతులందరూ కూడా రైతు బీమాని రైతు బంధుని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినట్టుగా మరి నెక్స్ట్ మీరు వచ్చినాక మళ్ళీ కొనసాగిస్తారా మీ పథకాలను, లేకపోతే ఎండుకాడేస్తారా? ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలనే ఏకైక లక్ష్యంతో ప్రజల ఆ రోజు ఎలక్షన్స్ లో వాగ్దానాలు చేయకున్నా కానీ రైతు భరోసా అనేది కేవలం రైతుగా ఉన్న మన కేసీఆర్ గారు ఒక రైతు, స్వతహాగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క ఇబ్బందులు కనుక్కొని ఆ రోజు రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఆ రోజు వాగ్దానాలు చేయని ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అవన్నీ ప్రజలకు ఇంప్లిమెంట్ చేసేందుకోసమే చేస్తారు తప్ప ఈ ఇంతకుముందు ఇచ్చిన స్కీములు ఇవి కూడా ఆపే ప్రసక్తే లేదు. అంటే జగిత్యాల సభ రోజు రేవంత్ రెడ్డి రైతు భరోసా వేసిండు. మరి ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ వచ్చినందుకు రైతు భరోసా వేసిండా? దాంట్లో రెండో ప్రశ్న, లంకెబిందె తెలంగాణ సంపద అంతా లంకెబిందెలు అంటే లంకెబిందెలు కనిపిస్తలేవు అంటారు. మరి మీ బీఆర్ఎస్ ఏమైనా ఎత్తుకపోయిరా? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా మీటింగ్ పెడతాను అనగానే భయపడి అది 1 ఎకరానికి వేసాడు, మళ్ళొక మీటింగ్ పెడితే 2 ఎకరాలకు వేసాడు, ఇక మళ్ళీ ఆపేసాడు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పార్టీ ఇప్పటి వరకు ఎకరానికి 2 ఎకరాలకే వచ్చింది. ఎప్పుడు ఎగ్గొట్టడే తప్ప రైతు భరోసా, నేను స్వతహాగా రైతును, నాకు 17-20 ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు అసలు ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చాక ఒకటేసారి పడ్డది. అది ఎప్పుడు ఎలక్షన్స్ ముందే తప్ప ఏమైనా ఎలక్షన్స్ వస్తానంటే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు పెడతాయంటే అప్పుడు రైతు భరోసా వస్తుంది తప్ప అప్పుడు రైతులు కూడా అప్పుడే గుర్తొస్తారు. మరి కర్షకులు కూడా ఆ రోజే గుర్తొస్తారు. ఈ రోజు మరి పెన్షన్స్ డబుల్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు డబుల్ కాదు, ఆ పెన్షన్సే దిక్కు లేదు. ఇంకోటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు వరకు కూడా పెన్షన్స్ ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఇస్తాం అంటారు, ఏ పార్టీ ఇస్తారో చూద్దాం.
ఇది అంటే ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే రైతు పెన్షన్లకు సంబంధించినటువంటి విషయం